కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు డప్పులతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసిన బండి సంజయ్ అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే, ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగను ప్రజలు సంతోషంగా సంబరంగా జరుపుకుంటాం. విదేశీ సంస్కృతికి అలవాటు పడ్డ మన సంస్కృతిని మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు, సంస్కరాతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉంది. కొత్తకొండ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న కోరిన కోరికలు తీర్చే కోరమీసాల స్వామి వీరభద్రుడు. చాలా సందర్భాల్లో ఇవి నిరూపితమైంది. కోరమీసాల స్వామి కాబట్టి సమాజాన్ని నాశనం చేయాలనుకునే వాళ్లకు, చెడు ఆలోచనలు ఉన్న వాళ్లతో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రుడు. ఈ జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నాం. అందరం కలిసి నరేంద్ర మోదీ సంకల్పంతో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ పేరిట శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మోదీకి అండగా నిలవాలని కోరుతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూనే ఉన్నా భవిష్యత్తులో దేవాలయాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. కోర మీసాలవాడు కాబట్టి సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, దేశానికి ద్రోహం చేసేవాళ్ళు కానీ, ఇతరుల నాశనం కోరుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ సంహరించి దానికి గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి దేవుడు ఆ వీరభద్రస్వామి. లేకుంటే వాళ్ళని కూడా మార్చి వాళ్ళకు మంచి ఆలోచన కల్పించినటువంటి దేవుడు ఆ వీరభద్రస్వామి. అందుకే వీరభద్రస్వామి వారి దేవాలయం వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో, నిండు మనసుతో, అందరి క్షేమం కోరి అందరు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకున్నప్పుడే ఆ తండ్రి మనకు ఆశీర్వాదం ఇచ్చడానికి విశ్వాసం, నమ్మకం భక్తులకు ఉంది. కాబట్టి ఇవాళ ఈ జిల్లా సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి. ఎలాంటి చెడు లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా, స్వార్థాన్ని విడి ఓరుకోరు కలిసిమెలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం, తద్వారా ఒక శక్తివంతమైనటువంటి భారతదేశ నిర్మాణం కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నాడో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి, అగ్రరాజ్యాల్లో భారతదేశాన్ని చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారికి శక్తిని, సామర్థ్యాన్ని అందించాలని చెప్పి వారి ఆలోచన విషయంలో దేశ ప్రజలంతా, ప్రతి భారతీయుడు వారికి అండగా ఉండి ఆ సంకల్పాన్ని కూడా తీసుకొని అభివృద్ధి చెందిన భారత్గా, ఒక శక్తివంతమైన భారత్గా నెలకొల్పే విషయంలో అందరూ జాగృతమై అందరూ సహకరించాలని చెప్పి, ఆ ఆశీర్వాదాన్ని ఆ స్వామి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరు కూడా ఇవాళ కేవలము ఈ ప్రాంతానికి సంబంధించిన దేవుడే కాదు, దేవాలయం కాదు. కొత్తకొండ దేవాలయం అంటే తెలంగాణ, ఆంధ్రతో పాటు మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా, ఈ ఉత్సవాల సందర్భంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు బ్రహ్మోత్సవాలు వస్తాయి, ఎప్పుడు వార్షికోత్సవాలు వస్తాయి, ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. స్వామివారు ఆ సమయంలో కొలువై ఉంటాడు. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఒక సెంటిమెంట్ ప్రజల్లో పాటు ఉంది. కాబట్టి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా గతంలో కూడా సహకరించే ప్రయత్నం చేసినా. మొన్న కూడా చిన్న చిన్న సమస్యలుంటే కూడా ఏర్పాట్ల విషయంలో నా వంతు సహకరించే ప్రయత్నం చేసినా. భవిష్యత్తులో కూడా ఆ లైటింగ్ కానీ, బోరింగ్ కానీ చాలా చిన్న మనం బాధ్యత కాబట్టి మనం చేస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా నా వంతు ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం. మరొక్కసారి అందరు కూడా, ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ప్రకృతితో ముడి ఉన్నటువంటి పండుగ సంక్రాంతి. ఇది పంటల పండుగనే కాదు, ఈ సనాతన ధర్మము,
మన సంస్కృతి సంప్రదాయాలతో ఇనుముడి సంబంధాలు ఉన్నటువంటి పండుగ. కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. వాళ్ళ ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా ఈసారి సకినాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఏదంటే మన సంస్కృతిని వీడి పాశ్చాత్య సంస్కృతి అలవాటు పడుతున్న సందర్భంలో మన సంస్కృతిని గుర్తించాలన్న ఆలోచనతో పండుగను పండుగలాగానే జరుపుకోవాలి. దాని యొక్క విశిష్టత, దాని యొక్క చరిత్ర తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్వహించుకోవాలని చెప్పి ఆలోచనతో చాలామంది కూడా ముగ్గుల పోటీలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించే వారికి అందరూ కూడా అభినందనలు.